ధర్మస్థలంలో అసలేం జరుగుతుంది? ఇప్పుడు మనందరికీ తెలుసు ఒక విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నో హత్యలకు సంబంధించిన కొన్ని స్పాట్స్‌ను తవ్వి అక్కడ ఉన్న ఎముకలను ఇటువంటి వాటిని వెలికి తీస్తూ ఉన్నారు. ఇవన్నీ గతంలో హత్యలకు గురై మిస్సింగ్ అయిన యువతుల కు సంబంధించిన స్థలాలు అని విజిల్ బ్లోయర్ చెప్పడంతో అక్కడ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇదే టైంలో కొన్ని కీలక విషయాలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. అదేమిటంటే రీసెంట్‌గా ఒక ఆర్‌టీఐ కార్యకర్త వేసిన అప్లికేషన్‌లో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. అవేమిటంటే 2000 నుండి 2015 వరకు అంటే ఈ మధ్య కాలంలో 15 సంవత్సరాలలో పోలీసుల వద్ద నమోదైన మిస్సింగ్ కేసులన్న రికార్డులన్నిటిని మొత్తం ధ్వంసం చేసేశారు అని వెల్లడైంది. సిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అంటే ఆ టైంలో ఈ ధర్మస్థలాలో మిస్సింగ్ కేసులు నమోదయ్యుంటాయి కదా! మా అమ్మాయి ఇలా తప్పిపోయింది. మా అమ్మాయి కనిపించడం లేదు. ఇలాంటి కేసులన్నీ రికార్డులన్నిటిని ధ్వంసం చేసేసినట్లు తెలుస్తుంది. వీటన్నిటిని ఒక పద్ధతి ప్రకారంగా పోలీసులు రికార్డులను అన్నిటిని చెరిపివేశారని ఆర్‌టీఐకి ఇచ్చిన సమాధానం వల్ల బయటకు వచ్చింది. అదే సమయంలో ఆ ఆర్‌టీఐ కార్యకర్త ఏమన్నాడంటే, నేను చాలా వరకు అధికారులు ఇలా ఖననం చేయడం నేను స్వతహాగా చూశాను ఆ టైంలో. బట్ ఇప్పుడు చూసే వారికి సంబంధించిన రికార్డులేమీ లేవు అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది అని ఆయన వెల్లడించాడు. అదే సమయంలో ఇటు విజిల్ బ్లోయర్ ఉన్నాడు గదా! అంటే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడిగా అప్పట్లో వర్క్ చేసి తన చేత చాలామందిని శవాలను పూడ్చిపెట్టేలా చేశారని, అందులో చాలా వరకు అత్యాచారాలు జరిగిన శవాలు ఉన్నాయని పారిశుద్ధ్య కార్మికుడు ఏమైతే చెప్పాడో అతని ఈ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది. అన్ని చోట్ల తవ్వకాలు జరిపి అక్కడ మానవ అవశేషాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని బయటికి తీస్తుంది. ఒక చోటైతే మానవ అవశేషాలు దొరికినట్లు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించినట్లు తెలుస్తుంది. అయితే ఆ విజిల్ బ్లోయర్‌కు కూడా ఇప్పుడు బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఈ బెదిరింపులు చేసింది ఎవరో కాదు, అంటే బయట వ్యక్తో లేదంటే అనామకుడో అగంతకుడో అయ్యుంటే ఓకే. కానీ సిట్‌లోని అధికారే ఇతన్ని బెదిరించినట్లు తాజాగా వెల్లడైంది. అంటే సిట్ ఏదైతే దర్యాప్తు బృందం పరిశీలన చేస్తుందో అందులోని అధికారే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడంటే ఈ హంతకులు అంటే ఎవరైతే ఇన్నాళ్ళు ఈ మిస్సింగ్ కేసులకు కారణం అయి ఉంటారో వారి ప్రభావం ఇప్పటికీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారిని బెదిరించడం, గతంలో 15 ఏళ్లుగా పోలీసుల చేత రికార్డులన్నిటినీ ధ్వంసం చేసేలా ప్రయత్నించడం, అంతేకాకుండా ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఏ ఒక్క ఆనవాళ్ళు దొరకకుండా పూడ్చిపెట్టేలా చేయడం, ఇటువంటి వాటన్నిటినీ చేస్తూ ఉన్నాడంటే ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తో అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ధర్మస్థల అనేది ఒక చాలా పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడికి చాలామంది హిందువులు, అదేవిధంగా బుద్ధులు, జైనులు ఇటువంటి వారందరూ వెళ్తూనే ఉంటారు. సో దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ధర్మస్థలం కూడా ఒకటి. అటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని ఇప్పుడు చాలా ఇది చెడుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. టీవీలో మనం చూస్తూ ఉంటే ధర్మస్థలిని కొంతమంది కర్మస్థలి అని థంబ్‌నెయిల్ కూడా పెట్టిన సందర్భం వస్తూ ఉంది. దీనంతటికీ కారణం అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని ఇలా చూపించడానికి అంతటికీ కారణం కేవలం అక్కడ ఉన్న కొంతమంది చేసిన నేరాల వల్ల ఆ ప్రాంతం మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ్డ పేరు రావడానికి ప్రధాన కారణం గత 3 దశాబ్దాల్లో వీళ్ళు చేసిన నేరాలే. అంటే ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి పేరు ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఆ ఒక్కడు చాలా దారుణాలు చేసినట్లే తెలుస్తుంది. అయితే ఇన్ని దారుణాలను ఒక్కడే చేశాడు అని అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అని తెలుస్తుంది. ఎందుకంటే 3 దశాబ్దాల్లో చాలా వందల మందిని మిస్సింగ్ చేసేశారు. అక్కడికి పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడికి వచ్చే యువతులు, బీటెక్ విద్యార్థులు ఇటువంటి వారందరినీ టార్గెట్ చేసుకుని వారిని అత్యాచారం చేయడం, ఆ తర్వాత వారిని చంపేసి అక్కడే అడవుల్లో పాతిపెట్టేలా చేయడం, ముఖ్యంగా నేత్రావతి లాంటి పవిత్రమైన నది ఒడ్డున పాతిపెట్టేలా చేయడం, ఇటువంటి దారుణాలు ఎన్నో చేశారు. దీనివల్ల ధర్మస్థలికి ఉన్న ఎంతో గొప్ప పేరు కాస్త చాలా చెడ్డ పేరుగా మారిపోతుంది. అయితే దీనిపై ఇప్పుడు సిట్ జరుపుతున్న దర్యాప్తులో ఎంతవరకు పారదర్శకంగా ఉంటుంది అన్నది కాస్త అనుమానంగానే మారింది. ఎందుకంటే ఇప్పుడు సిట్‌లోని ఒక అధికారే ఆయన్ను బెదిరించే స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ఇంకా ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో పోలీసులను అయితే చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. ధర్మస్థలలో ఏదైనా మిస్సింగ్ అంటే ఒక అమ్మాయి మిస్సింగ్ అయిన కేసును నమోదు చేసుకోవాలన్నా పోలీసులు నమోదు చేసుకోలేదు. ఇప్పటి వరకు నమోదైనవి కొన్ని వందల కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ మిస్సింగ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నట్టు తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఇప్పుడు కోర్టులు గానీ, కేసులు అంటే చాలామంది పేదలు భరించలేని స్థాయిలో ఉన్నాయి అవి. కోర్టుల చుట్టూ తిరగడం, కేసులు ఇవన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవతలి వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నాడో
చాలా పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి వాడితో పోరాడాలంటే చాలా మందికి కుదరని పని. అందుకే పోలీసులకు ఎంత విన్నవించుకున్న వారి తిరిగి ఈ ఎవరైతే ఫిర్యాదు చేశారో వారిపైనే కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంది వీటిని వదిలేసుకుని ఉండవచ్చు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఈ విధంగా మిస్సింగ్ కేసులు నమోదు చేసుకున్న అంటే ఎవరైతే కాస్త సమాజంలో ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్ళు ఈ కేసులు నమోదు చేసేలా చేసుకున్నా కూడా ఆ తర్వాత వాటికి సంబంధించిన ఆధారాలన్నిటినీ ధ్వంసం చేస్తూ వచ్చినట్లు తాజాగా ఆర్‌టీఐలో వెల్లడైంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ కేసులో పురోగతి ఎంతవరకు ఉంటుంది అన్నది చాలా వరకు సందేహంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే తాను పూడ్చిపెట్టాను అని చెబుతున్న స్థలాల్లో దొరుకుతున్న ఆనవాళ్ళు చాలా కొద్ది మొత్తంలోనే ఉన్నాయి. కొన్ని దశాబ్దాల కింద జరిగిన హత్యలు, కొన్ని దశాబ్దాల కింద వీరిని పూడ్చిపెట్టడం వల్ల వాటికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా వరకు కనుమరుగైపోయే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈ ధర్మస్థల చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతం, అంతేకాకుండా అక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఆ ఆనవాళ్ళు చాలా వరకు ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దొరికిన ఎముకలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల క్రెడిట్ కార్డులు అవి ఇవి దొరికినా కూడా గతంలో ఎవరో పోగొట్టుకున్నందుకు అవి దొరికినట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఆనవాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో దొరికే అవకాశం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం దొరికిన కొన్ని ఎముకలు ఇటువంటి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినా కూడా వాటిని ఎవరివి అనేవి కనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతనే అన్నిటికీ చేశాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు అనేవి లభ్యమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విజిల్ బ్లోయర్ పలానా వ్యక్తి ఇది చేశాడు అని చెప్పినా కూడా అతనికి సంబంధించిన ఆధారాలను ఖచ్చితంగా కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు అన్నది ఎప్పుడూ కొంతమంది చేసిన ఆరోపణలపై ఆధారపడి తీర్పునివ్వదు కాబట్టి ఆ హత్యలు, అత్యాచారాలు కానీ పలానా వ్యక్తి చేశాడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కావాలి. కానీ ఇది ఎప్పుడో కొన్ని దశాబ్దాల కింద చేసినటివి కాబట్టి చాలా వరకు ఆధారాలు దొరికే అవకాశం అస్సలు ఉండదు. దీన్ని బట్టి చూసుకుంటే ధర్మస్థలలో మిస్టరీని వీడే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి సిట్ దర్యాప్తు బృందం ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్తుంది? ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి అతనికి జైలు శిక్ష పడేలా చేస్తుందా? లేదంటే మధ్యలోనే ఈ కేసు మొత్తం వీగిపోతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.